హలో టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఎవరైనా చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన తర్వాత మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక్కడ మనమైతే కాకరకాయ ఫ్రై అలాగే వంకాయ కర్రీ చేయబోతున్నాము. ఇందులో పెద్ద కొత్త ఏం లేదు, అందరూ ఇలానే వండుతుండొచ్చు. కాకపోతే నా వే ఆఫ్ కుకింగ్ చూపిస్తున్నాను అంతే. ఒక పక్క అయితే వంకాయలు మగ్గుతూ ఉన్నాయి. మనం ఇక్కడైతే కాకరకాయలు ఫ్రై చేసుకోవడానికి కట్ చేసుకుంటున్నాము. పైన ఇలా పీల్ తీసుకోకపోయినా ఏం కాదు, కాకపోతే ఇవి బాగా పసిరిగా ఉన్నాయి, అందుకోసమే కొంచెం కొంచెం అయితే తీసేస్తున్నాను. కాకరకాయ తినడం వల్ల అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. వీక్లో ఒకసారైనా తినడానికి ట్రై చేద్దాము. ఒక్కొక్కరు కర్రీ ఇష్టపడతారు, ఒక్కొక్కరు ఫ్రై ఇష్టపడతారు కదా. మరి మీకు ఎలా ఇష్టమో కామెంట్ చేయండి. ఇక్కడైతే వంకాయల్లో టమాటాలు కూడా వేసేసి మగ్గించుకుంటున్నాము. వంకాయలు టమాటాలు అయితే చాలా మెత్తగా మగ్గిపోయాయండి. మనమైతే ఇక్కడ కారం యాడ్ చేసుకున్నాము, అలాగే జీలకర్ర ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాము. నార్మల్గా మనం రెగ్యులర్గా చేసుకునే వంకాయ కర్రీయే. ఇందులో కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటారు, అదొక రకమైన టేస్ట్ ఉంటుంది. ఇలా వండితే ఇదొక రకమైన టేస్ట్ ఉంటుంది. ఇక్కడ వాటర్ యాడ్ చేసుకోకుండా కూడా ఇలా ఇగురులా ఉంచేసుకోవచ్చు, కానీ మా హస్బెండ్కి అయితే కొంచెం లిక్విడ్లా ఉండాలి, కాబట్టి నేను కొన్ని వాటర్ యాడ్ చేసుకుని లూజ్గా అయితే కర్రీని రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే కర్రీ రెడీ అయిపోయిందని చెప్తున్నాను. ఇప్పుడు మనమైతే కాకరకాయ ఫ్రై రెడీ చేసుకుందాము. మేమైతే ఇలా చేసుకుంటాము, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, అసలు చేదు ఏం అనిపించదు. నేను పెట్టిన ఈ ఇనుప కడాయి అయితే చాలా బరువుగా ఉంటుంది. ఫ్రైస్ అవి చాలా బాగా మగ్గిపోతాయి అన్నమాట తక్కువ ఆయిల్లోనే, అందుకనే ఇందులోనే వండుతాను.
మూకుడు వేడైన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాము. అది వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకున్నాము. తర్వాత కొంచెం ఎక్కువగానే వెల్లుల్లి రెబ్బలు తీసుకొని అది కచ్చాపిచ్చా దంచుకొని అదైతే వేసుకున్నాము. మనం వెల్లుల్లి కారం లాగా లాస్ట్లో కూడా వేసుకోవచ్చు, అలా అయినా చాలా బాగుంటుంది. మనం కొంచెం మగ్గిద్దామని చెప్పి ముందే వేసేసుకున్నాము. తర్వాత అందులో మనము కరివేపాకు వేసుకున్నాము. ఎండుమిర్చి మర్చిపోయి లాస్ట్లో యాడ్ చేసాము. ఇప్పుడైతే మనము ఎక్కువగానే ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసుకుని వేసుకున్నాను. 2 పచ్చిమిర్చిలు వేసుకున్నాను. కాకరకాయ ఫ్రైలో ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి మొత్తం వేగిన తర్వాత అయితే వేయాల్సిన అవసరం లేదు. కొంచెం వేగిన తర్వాత మనం కాకరకాయ ముక్కలు వేసేసుకుంటే అవి ఇవి కలిసి మగ్గిపోతాయి. లేదంటే మళ్ళీ ఇవి మాడిపోతాయి, కాకరకాయ ముక్కలు పచ్చిగా ఉండిపోతాయి. అందుకే ఇలా ఆనియన్ వేసిన ఒక 2 మినిట్స్కే మనము కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాము. కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేసుకుని తిప్పేసుకుని మూత పెట్టి మగ్గించుకున్నాము. ఎప్పుడైనా మనం ఏ కూర వండినా కూడా సిమ్లో పెట్టుకొని మూత పెట్టి మగ్గించుకోవడం వల్ల గ్యాస్ సేవ్ అవుతుంది. అలాగే మనకి వెజిటేబుల్స్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ ఒకేసారి ఎవాపరేట్ అయిపోకుండా ఉంటాయి. కూరగాయలు ఎప్పుడైనా సరే కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేయాలంటండి. అంటే మరీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినప్పుడు వాటి మధ్య ఉండే కెమికల్ బాండింగ్ అనేది కట్ అయిపోయి దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ పోతాయంట. అలాగే అట్లీస్ట్ ఒక 70% కుక్ అయినవి తింటే రిమైనింగ్ న్యూట్రియంట్స్ మన బాడీకి అందుతాయని నేను బుక్లో అయితే చదివాను. ఇవన్నీ చాలామందికి తెలిసిన విషయాలే అయ్యి ఉండొచ్చు. అట్లీస్ట్ ఒక్కరికైనా తెలుస్తుంది కదా అని నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రం షేర్ చేస్తున్నాను. అసలైతే ఇవన్నీ కూరగాయలు అన్నీ పచ్చివి తింటే ఇంకా మంచిది, కానీ అలా అయితే మనం తినలేం కాబట్టి ఇలా అయినా కాంపెన్సేట్ చేయాలి. మనమైతే అన్నం అని చెప్పి అన్నం ఎక్కువ పెట్టుకుని కర్రీ కొంచెం వేసుకుంటాము. అలా కాకుండా అన్నం ఒక వంతు పెట్టుకుంటే 2 వంతులు కర్రీస్ వేసుకుని తింటేనే మన బాడీకి అట్లీస్ట్ కొన్నైనా పోషకాలు అందుతాయి. కాకరకాయ అయితే బాగా చేదుగా ఉంటుంది కాబట్టి మరీ మగ్గకపోతే తినలేమని చెప్పి కొంచెం బాగానే మగ్గిస్తున్నాను. లాస్ట్లో అయితే మనం ఇందులో కారము, ధనియాలు, జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకున్నాము. కాకరకాయతో కర్రీ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, కానీ మేము ఎక్కువైతే ఇలా కొంచెం ఆయిల్ వేసుకుని ఇలా ఫ్రై అయితే చేసుకుంటాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళకి ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. మా హస్బెండ్ నేను మార్నింగ్ టిఫిన్ దగ్గర నుంచి లంచ్, డిన్నర్ అన్నీ ఇద్దరం కలిసే తింటాము. ఎంత ఆకలేసినా ఖచ్చితంగా మా హస్బెండ్ వచ్చే వరకు అయితే నేను వెయిట్ చేస్తాను. తినడం అయినా మానేస్తాను, కానీ ఒక్కదాన్ని అయితే అస్సలు తినలేను ఫుడ్. నేను ఖచ్చితంగా కంపెనీ అయితే ఉండాలి. ఇలా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్లో రాయండి. అందరికీ ఇలా కుదురుతుందని ఏం లేదు. కుదరని వాళ్ళు ఒక్కసారైనా సండేస్ అలా అయినా సరే కలిసి అలా మాట్లాడుకుంటూ తినడం వల్ల మంచి బాండింగ్ అయితే ఫామ్ అవుతుంది. యాక్చువల్గా తినేటప్పుడు మాట్లాడకూడదు అంటారు, కానీ మేము తిన్నంతసేపు మాట్లాడుతూనే ఉంటాము. ఇద్దరికిద్దరం ప్రతి ఒక్క విషయం అయితే షేర్ చేసుకుంటూ ఉంటాము. ప్రతి ఒక్క హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ ఇలానే కదా ఉంటుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ రాయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. తినేస్తుందని ఎవరు తిట్టుకోకండి. నేను కొంచెం అన్నమే చాలా టైం అయితే తింటాను. ఏం చేస్తాం, ఒక్కొక్కరు అంతే కదా.